పోరాటాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో ఉద్యమం పురుడు పోసుకునేందుకు ఉద్దానం వేదిక కానుంది. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 20 గ్రామాల ప్రజలు ఈరోజు మరో సోంపేట కాకరాపల్లి ఉద్యమం రూపంలో ఉద్యమానికి మాత్రం శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే రాంపురం పంచాయతీ సమీపంలో జరిగినటువంటి ఏదైతే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఉద్యమం ఉందో దాంట్లో మహిళలు కూడా భాగస్వామయ్యారు. సుమారు 20 గ్రామాల ఉనికికే ముప్పు వాటిల్లే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఈ పచ్చటి తివాచీ పరిచినటువంటి ఉద్దానం ఏ విధంగా ఉండబోతుంది, వారికి వచ్చినటువంటి ఈ కష్టం గురించి దేశ నలుమూలలో ఉన్నటువంటి నాయకులు కూడా వారికి అండగా నిలుస్తున్నారు. వారి బలంతో వీరి తాలూకు మనుగడని ఏ విధంగా కాపాడుకుని వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? ఈరోజు వాళ్ళందరూ కూడా మీ కష్టం తెలిసి వచ్చారా లేకపోతే మీ కష్టం కోసం అని వచ్చారా? మా కష్టం తెలిసే వచ్చారు సార్. మాకు మా భూములే మాకు కావాలి. ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ మాకు వద్దు. అంటే మా భూములు మాకు ఉంటే మేము దాని మీద ఎవరైనా రుణం ఇస్తారు. అదే ఇప్పుడు వాళ్ళు తీసుకుని పోతే మమ్మల్ని చూసి ఎవరు కూడా రుణాలు ఇవ్వరు. కాబట్టి మేము ప్రభుత్వం కోసం ఏమనగా మా భూములు మాకు కావాలి. మా భూముల కోసమే మేము పోరాడతాం. అలాగే ఎంతవరకైనా మేము ప్రయత్నిస్తాం. చూస్తే కనుక ఈ విషయంపై ఆది నుండి కూడా ఆందోళన చేస్తూనే 5 రోజుల క్రితం ఈరోజు పలాస వేదికగా ఇక్కడ కనుక కార్గో ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములకు ధరలు పెరుగుతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇచ్చారు. దాన్ని ఏకీవిస్తారా? లేదండి, నేను ఏకీభవించను. ఎందుకంటే ఈరోజు మన నీటి మీద రాతల్లాగా, అంటే ఆ నీటి మీద రాతలు ఉండవు, కనిపించవు. అలాగే ఆ పెద్దలు అంటే అధికారులు చెప్పిన మాటలు కూడా మేము ఆ దృష్టిలో పెట్టుకోవడం లేదు. అవి మా దృష్టిలో అయితే అవి ఉండవని మేము అనుకొని దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం. చూస్తే కనుక తమ భూములే తమకు కావాలి, తమ బతుకులు మారకుండా ఉండాలి అని చెప్పి ఆందోళన చేపడుతున్నారు. ఈరోజు ఈ విషయంలో దుందుడుకు చెరిగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం వైఖరిని ఎండగట్టేందుకు మాత్రం వీరందరూ సన్నద్ధం అవుతున్నారనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తే చూస్తే కనుక దేనికమ్మా ఇక్కడికి వచ్చావు? అసలు ఏం కష్టం వచ్చింది? మా భూములు మా ముద్దు, మా పెద్దలు గడిచిన భూములు, మా తాతల తండ్రులు గడిచిన భూములు, మా మొక్కయి పుట్టించినాము, చెట్టు అయ్యింది. మేము చెట్టు కాడికి వెళ్ళి 2 మునగాకులని ఏరుకొని మేము బతుకుతాము. మాకు ఎయిర్ పోస్ట్ వద్దు, బొలుచుకోకని ఏరుకొని బతుకుతాము. మాకు ఎయిర్ పోస్ట్ వద్దు, మా భూములే మాకు ముద్దు. చూస్తే కనుక బతుకుంటే బలుసాకనే తిరిగి బతకాలని ఒక సామెతను మాత్రం బాగా వంట పట్టించుకున్నారు. ఉద్యానవనాలు ఎక్కువ ఉన్న పలాసలో ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ఈ పచ్చదనం అంతా కూడాను ఆ కబంధ హస్తాల మధ్య పూర్తిగా కనుమరుగే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలు ఈ విషయంలో ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీకు బాసటగా ఎంతమంది అక్కడ రావడానికి కారణం? మా భూములు కాపాడుకోవడానికి మేము వచ్చామండి. ముత్తాతల కాలం నాటి నుండి వ్యవసాయాన్ని నమ్ముకొని భూములు సాగు చేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో జీవనోపాధి సాగిస్తున్నామండి. ఈ తరుణంలో ఈ ఎయిర్పోర్ట్ అనే మాట మమ్మల్ని చాలా కలిసివేసింది, చాలా బాధపడుతున్నామండి. ఉత్తరాంధ్ర ఉద్దాన తీర ప్రాంత రైతాంగము వెనకబడి ఉంది. ఎయిర్పోర్ట్ కట్టేసి మేము అభివృద్ధి బాటలో నడిపిస్తామనేది అవాస్తవం అండి. ఎందుకంటే మీరే మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే మేము పండించే జీడి మామిడి పంటలకు గిట్టుబాటు ధరలేవండి. అంతేగాని ఎయిర్పోర్ట్ కట్టేస్తాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఊరుకునేది లేదండి. మేము మా రైతులందరము మమేకమై ఏదో చిన్న మాట్లాడుకుందామంటే రంగురంగు జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు అంటున్నారండి. మేము రంగురంగు జెండాలు పట్టుకుంటామండి. ఎందుకంటే మిమ్మల్ని గద్దెలు ఎక్కించడానికి జెండాలు పట్టుకున్నాము. ఇప్పుడు మా భూమిని మేము కాపాడుకోవడానికి కూడా జెండాలు పట్టుకోవాల్సి వస్తుందండి. ఎంత దీనికైనా మా పచ్చని ఉద్యానంలో ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములే మా ముద్దు అనే నినాదంతో ముందుకెళ్ళి మా భూములను మేము కాపాడుకుంటామండి. చూస్తే కనుక ఒక సోంపేట, ఒక కాకరాపల్లి ఉద్యమాల్ని శ్రీకాకుళం జిల్లా వాసులు పరిచయం. ఈరోజు మళ్ళీ ఈ కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఇంకెంతమంది అసూలు బాసి ఈ ప్రాంతాన్ని మీరు పరిరక్షించుకుంటారు? ఎంత త్యాగానికైనా సిద్ధపడతామండి. మా రైతులమంతా ఏకమయ్యి మా భూములు మేము కాపాడడానికి ఎంత త్యాగానికైనా సిద్ధపడి మా భూములు మేము కాపాడుకుంటామండి. చూస్తే కనుక భూములు కాపాడుకునేందుకు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మహిళలు హెచ్చరిస్తున్నారంటే ఆ భూమి యజమానులు ఉన్నటువంటి పురుషుల్లో ఎంత రక్తం ఒడికిపోతుందో అన్న విషయం కూడా స్పష్టమవుతుంది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అధికారులు గ్రామాలకు పంపించి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ఈరోజు ఇక్కడ సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు. ఆ మాటలు వినడానికి కూడాను చెవిని వంట పట్టుకున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల ఆగ్రహం మాత్రం కట్టలు తెచ్చుకునే పరిణామాలు కళ్ళ ముందే
కనిపిస్తాయి అనడానికి ఈ వేదిక మాత్రం మనకు స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో మరి ఎన్ని ఉద్యమాలు ఇక్కడ జరుగుతాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో అనే విషయం కూడా మనం స్పష్టం చూస్తే కనుక ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఈ వచ్చిన దాంట్లో మీకు అంతమంది మీకు తెలియని వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందుకోసం వచ్చాము? మా భూములు మాకు కాపాడుకోవాలని వచ్చాము. వాళ్ళు జాబులు ఇస్తామని అంటున్నారు. జాబులు ఇస్తే మాకు పుట్టే పిల్లలకి ఇస్తారనుకో, మా మనవలకి ఇవ్వగల జాబులు, మా ఆతల మనవలకి ఇవ్వాలి. మా తాతలు గడించిన భూమి, అదే భూమిలో మేము ఏంటంటే ఇప్పటి వరకు బతికాము. ఆ భూమి పట్టుకుని వెళ్తే కదా, ఎక్కడికో పట్టాలు పట్టుకెళ్తే కదా, మాకు అప్పు ఇచ్చి మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, మా పిల్లలకు చదివిస్తాం, అన్నీ చేస్తాము. అందులో భూమి ఇస్తే మాకు అక్కడికే జాబ్ ఇస్తారు. మిగతా వాళ్ళు లేట్ అవుతారు. మా తరతరాల భూమిలో మా తాతలు, మా ముని తాతలు, మా మనవలు, మా ఆవులు మనవలకైనా భూమి ఉంటుంది. అదే జాబ్ ఇచ్చారనుకో అక్కడికే జాబ్ అవుతుంది. ఎత్తే పరిస్థితిలోనైనా మా భూమి మేము కానీ ప్రాణమైనా ఇస్తాము. బతికుంటే మేము చెట్టు మీద పచ్చటాకుని తింటాము, కానీ భూమి మొత్తం కమ్ము. కనుక ఈరోజు మాత్రం వారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి దేశ నలుమూలను కూడా పౌర సంఘాలతో పాటు వామపక్ష నాయకులు కూడా అండగా నిలుస్తున్నారు. వారికి వచ్చినటువంటి ఈ కష్టం నుంచి ఎట్టి పరిస్థితులు కూడా పడేందుకు మాత్రం వారు ఎవరిని కూడా ఇక్కడికి రానిచ్చేది లేదు. ఏదైతే సర్వే నిర్వహించడానికి వచ్చినటువంటి అధికారులనే వెంటపెట్టి తరిమినటువంటి పోరాటాలు పురిటిగట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో పలాస నియోజకవర్గం వేదిక ఇటు మందస, వజ్రపుకొత్తూరు 2 మండలాలకు సంబంధించినట్టు వరకు 20 గ్రామాల నిర్వాసితులు కానున్నాయి. వేలాది మంది నిర్వాసితులుగా భూములను కోల్పోయి ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి అయినప్పటికి కూడాను కార్గో ఎయిర్పోర్ట్ దేశంలో ఏ ఎయిర్పోర్ట్లో కూడాను కార్గో కనెక్టివిటీ ఉంటుందే తప్ప కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ నిర్మించకపోయినా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పచ్చని తివాచీ పరిచినటువంటి ఈ ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదనే ఈ ప్రజల్లో మాత్రం ఒక భయాందోళన నెలకొంది. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకపోవడంతో వీరందరూ మాత్రం గ్రామస్తులందరూ ఏకమై ఇటీవల నిర్వహించినటువంటి సమీక్ష సమావేశాన్ని కూడా వీరందరూ బాయ్కట్ చేశారు. అంటే వీళ్ళ ఐక్యత ఏ మేరకు చొరవకొంది, ఈ ఐక్యత కనుక ఉద్యమం రూపం దాటితే మాత్రం మరో సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు మాత్రం మళ్ళీ దేశం శ్రీకాకుళం వైపు చూసేటట్టు పరిణామాలు చోటు చేసుకుంటే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పలాస నియోజకవర్గం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.